వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. వాణిజ్య సుంకాలతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మరోవైపు చైనా తన వ్యూహాలతో ముందుకెళ్తోంది. బీజింగ్లో ప్రముఖ కంపెనీల సీఈఓలతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయ్యారు. పెట్టుబడులు, వాణిజ్యం, భవిష్యత్తు వ్యూహాలపై కీలక చర్చలు సాగాయి. అసలు చైనా వ్యాపారంలో ఏం ఆలోచిస్తోంది? ట్రంప్ నిర్ణయాలు చైనాకు ఎలా కలిసొస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఏ దేశాలు చైనాకు మద్దతుగా నిలుస్తున్నాయి? ఈ సమావేశం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనిలో బీజింగ్లో జరిగిన సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. చైనా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉందని సమావేశంలో జిన్పింగ్ ప్రకటించారు. అసలు జిన్పింగ్ ప్లాన్ ఏంటి? ఈ సమావేశం వెనుక చైనాకు పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న విధానాలతో కొన్ని దేశాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయి. సుంకాల విధానం వల్ల వాణిజ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిని అవకాశంగా మార్చుకునే ప్రయత్నంలో చైనా ఉందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా నిర్ణయాలు చైనాకు ఎంతవరకు కలిసొస్తాయి? కొన్ని అమెరికా కంపెనీలు ఆంక్షలతో ఇబ్బంది పడుతుండగా చైనా వాటిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యూరప్, ఆసియా దేశాలతో చైనా బంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఈ సమావేశంలో కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాలు చైనా వాణిజ్య విధానాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా కఠిన నిర్ణయాల వల్ల వేరే మార్గాలను అన్వేషిస్తున్న దేశాలకు చైనా ప్రత్యామ్నాయంగా మారుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశాలకు భారత్ దూరంగా ఉంది. భారత్ చైనా సంబంధాలు గత కొంతకాలంగా అస్థిరంగా ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా కొన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అయితే భారత్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. కానీ అమెరికాతో మాత్రం వాణిజ్యంపై భారత్ చర్చలు కొనసాగిస్తోంది. అందుకే కెనడా, చైనాలా కాకుండా భారత్కు సుంకాల విషయంలో ప్రత్యేక స్థానం ఉందని అమెరికా చెబుతోంది. మొత్తంగా ట్రంప్ నిర్ణయాలు అమెరికాకు ఎంతవరకు లాభదాయకమో చెప్పడం కష్టం. కానీ ఈ మార్పులను అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న చైనా తన వ్యాపార వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో ప్రభావం చూపేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది భవిష్యత్తులో ఎలా మారుతుందో వేచి చూడాలి.